వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని జేసీఎస్ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ 24వ వార్డులో వైసీపీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచిదన్నారు. ఈ సందర్భంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మాట్లాడారు. ఈ యాక్ట్ మీద టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ప్రజలు దీన్ని శ్రద్ధ పెట్టి గమనించాలని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ మోసపూరితమైనవని అన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేసీఎస్ మండల్ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మా అందరికీ తెలిసింది, ఈరోజు ఈ ఎండ వేడికి చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూసాం. నిజంగా వేసవ తాపానికి మజ్జిగ అనేది ఎంత ఆరోగ్యానికి, అదేవిధంగా కొంత ఎండ దెబ్బ తిన్న వాళ్ళకి అస్వస్థతకు గురవకుండా మజ్జిగ అనేది కాపాడుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమి, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన, ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్న తీరు చూసి కొంతమంది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ వాళ్ళని పెన్షన్స్ ఆపడం, సంక్షేమ కార్యక్రమాలు ఆపడం, ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పై నెట్టే ప్రయత్నం చేయడం, ఎలక్షనీరింగ్లో ఇబ్బందులు సృష్టించడం, లేకపోతే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఆ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాళ్ళకి పక్షాన లేకపోతే వాళ్ళని అదిరించడం, బెదిరించడం, ఇంకా ముందడిగేసి ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే రౌడీయిజం జులుం ప్రదర్శిస్తే వాళ్ళని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులను కూడా ఏదో ఎన్నికల నిబంధనల పేరుతో వాళ్ళకి అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బదిలీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు 3 జిల్లాల కలెక్టర్ని, 2 ఎస్పీలు కూడా అదేవిధంగా మార్చారు. బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్ని వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం అధికారాలను అడ్డం పెట్టుకుని ఈరోజు భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా చేసి కొలిది కూడా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతోంది. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు, ఎంత దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మంచిని కూడా చెడుగా చూపించే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా అదేవిధంగా మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళు చేస్తున్న దురాగతాలకి, వీళ్ళు చేస్తున్న అబద్ధపు అసత్య ప్రచారాలకి రేపు ప్రజలు మే 13వ తారీఖున చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా నమ్మాల్సిన పరిస్థితి అయితే లేదు. దానికి ఉదాహరణ మొన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల ఉందో ఆ రోజే తెలుగువాడికి అగౌరవం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకలు పెట్టారు చంద్రబాబు నాయుడు. ముగ్గురు ఒక వేదికను పంచుకొని బీజేపీ నుంచి వచ్చిన, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధి ఎవరో కోన్కిస్గా కొట్టడం, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీ మేనిఫెస్టోని కూడా టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించి వాళ్ళకి ఎలాంటి అమలు కాని మేనిఫెస్టో కాబట్టి మేము టచ్ చేయలేదని బీజేపీ నాయకులే స్వయంగా చెప్తున్నారంటే ఆ మేనిఫెస్టోని అమలు చేయలేదని. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ 6 అని, పవన్ కళ్యాణ్ గారేమో షణ్ముఖ వ్యూహం అని, రకరకాలుగా మేనిఫెస్టో విషయంలోనే మేనిఫెస్టో ఏంటనేది కూడా ఏ మేనిఫెస్టో అనేది తెలుగుదేశం నాయకులకు తెలియదు, జనసేన నాయకులకు తెలియదు, బీజేపీ నాయకులకు తెలియదు. కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడినా నాకు తెలిసిదా సౌత్ ఇండియాకి అయితే ఆయన ఏ రకమైన మేలు చేస్తాడని అయితే నేను ఆశించట్లేదు. స్టీల్ ప్లాంట్ సమస్యను సృష్టించిందే వాళ్ళు. జనరల్గా క్రైసిస్ క్రియేట్ చేసి క్రైసిస్ నుంచి గెయిన్ అవ్వాలనుకునే నాయకులు బీజేపీ నాయకులు కావచ్చు. అందులో సిద్ధహస్తుడు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, స్టీల్ ప్లాంట్ని ఎప్పుడు చేయమని, మళ్ళీ తర్వాత ఏదో లాస్ట్ చూపించి ఇంకోటి చూపించి వాళ్ళ చేతిలో ఉన్నాయి. అసలు స్టీల్ ప్లాంట్కి క్యాప్ 2 మైన్స్ ఇస్తామని ప్రతిపాదించినా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. నేనైతే స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పినా, ఎన్నికల కోసం ఏం చెప్పినా వాళ్ళు అనుకున్నదే చేసి తీరుతారు. వాళ్ళు అనుకున్నది జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వాళ్ళు 230 నుంచి 230 లోపు సీట్లు కనుక ఈ దేశ ప్రజలు బీజేపీని కనుక కట్టడి చేస్తే తప్పకుండా దేశ రాజకీయాల్లో మార్పు వచ్చి ప్రజాస్వామ్యతంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాస్వామ్యతంగా రిలీజియస్ కంట్రీలా కాకుండా ఒక ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని విలిచే విధంగా వాళ్ళు కూడా నడుచుకుంటారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను.